ఇట్లాంటి ప్రతి సందర్భంలోనూ బఫూనైన సందర్భాలు మనం ఎన్నో చూసాం. ఎందుకంటే ఆయన మాటలకు ఏమాత్రం క్రెడిబిలిటీ ఉండదు. ఎందుకంటే వాళ్ళ పార్టీ తరఫున వాళ్ళ స్టాండ్ తరఫున ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడి దానికి మళ్ళీ ఎదవలైపోవటం వాళ్ళ ఆనవాయితీ. ఎందుకంటే వాళ్ళు ఏదో మాట్లాడేస్తారండి, వాళ్ళ క్యాడర్ని కాపాడుకుంటున్నాం అనుకుంటారు. కానీ వాళ్ళందరూ సైలెంట్ అయిపోయి వీళ్ళు పనికిమాలిన మాటలకు వాళ్ళు సైలెంట్ అయిపోయి ఎవరు మాట్లాడకుండా వాళ్ళే నోరు మూసుకుంటున్న పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఓకే సార్, అట్లాగే లోకేష్ గారు వెళ్ళిన దానికి కూడా అక్కడ స్పందిస్తున్నారు, అక్కడ మీటింగ్లు అన్నీ అక్కడ వెళ్తాం కానీ అన్ని చూపిస్తున్నారు. మరి అవి చూసి కూడా ఈయన ఇట్లా పందెం కాయడం ఎంతమంది న్యాయం అంటారు? అదే సమయం వీళ్ళేం మాట్లాడుతున్నారు అంటే అండి, ఇక్కడ చలిని తట్టుకోవడానికి, అంటే ఇక్కడ చలి ఎక్కువైపోయిందంట, ఆ చలిని తట్టుకోవడానికి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి చలి కోసం దాక్కున్నట్టుగా చెప్తున్నారు. అంటే వీళ్ళకి ఎంత బుర్ర తక్కువగా వాళ్ళ ఆలోచన విధానం ఉందంటే మనం ప్రత్యేకంగా చెప్పక్కలే. ఎందుకంటే యాక్చువల్గా లెక్కేస్తే ఎంతకంటే ఎక్కువ చలి ఉంటుంది అక్కడ. దావోస్ అనేది స్విట్జర్లాండ్లో, జ్యూరిక్లో ఎంతకంటే ఎక్కువ చలి ఉంటుంది. ఆ విషయం వాళ్ళకి తెలిసి మాట్లాడతారో తెలియక మాట్లాడతారో, తెలిసి మాట్లాడి మనల్ని ఎదవల కింద అయిపోదాం అనుకుని మాట్లాడతారు, మరి అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు అలాగే తిరగడం కోసం వెళ్ళాలంటే మామూలు సమయాల్లో కూడా వెళ్ళొచ్చు. ఎన్నో పెట్టుబడులు లక్షల కోట్లు ఆల్రెడీ ఎక్కడ ఉండగానే తెచ్చారు. అక్కడి నుండి కూడా పెద్ద పెద్ద సంస్థలు కలిసి పెట్టుబడులు ఏమన్నా వస్తే కనుక ఇక్కడ నిరుద్యోగానికి ఏదైనా ఉపాధి కలుగుతుందన్న ఉద్దేశంతో వాళ్ళు అలా తిరిగి ప్రత్యేకంగా, అంటే పండగకి వాళ్ళు ఇక్కడ ఉండి ఎంజాయ్ చేయొచ్చు. సంక్రాంతి పండుగ వీళ్ళు ఇక్కడే వాళ్ళ సొంత ఊళ్ళో ఉండి ఎంజాయ్ చేయొచ్చు. 2 రోజుల నుండి మళ్ళీ వెళ్ళిపోయి అక్కడ ఎక్కడెక్కడో తిరిగి పెట్టుబడుల కోసం వాళ్ళు తిరుగుతున్నారంటే వాళ్ళెంత కార్యక్రమాల్లో నిమగ్నమయ్యి వాళ్ళ ప్రభుత్వం పరంగా ఎంత నిబద్ధతతో వాళ్ళు పనిచేస్తున్నారనేది మనం ప్రత్యేకంగా చెప్పగల. విమర్శించే వాళ్ళు ఏంటంటే వైసీపీకి వాళ్ళ ఒక స్టాండర్డ్ అండి. ఎందుకంటే వాళ్ళ పార్టీ క్యాడర్ని కాపాడుకోవాలనుకుంటారు కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడాలి. నిజంగా మనం ఎదురుగా బిల్డింగ్ చూపించినా, ఇది కూడా మేము కట్టిన బిల్డింగ్ చూపించినా సరే ఇది గ్రాఫిక్స్ నువ్వు కట్టింది కాదని చెప్పే రకాల వాళ్ళు. అందుకోసం ఏంటంటే వాళ్ళ గురించి ప్రత్యేకంగా మాట్లాడే అనవసరం. అట్లాంటి మరి జగన్ గారు స్పందించి ఇట్లాంటి వాళ్ళకి మళ్ళీ సీట్లు ఇచ్చే అవకాశం ఉందంటారా? ఇటువంటి వాళ్ళకి సీట్లు ఇవ్వటం అనేది యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలియదండి. ఆయనకి ఎందుకంటే ఎంతోమంది సలహాదారులు ఉంటారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉంటారు, విజయసాయిరెడ్డి గారు కూడా ఉండేవారు. వాళ్ళు ఏ సలహా ఇస్తే ఆయన చేయటం. ఎందుకంటే పరిపాలన గురించి కానీ ఏ విషయాల్లోనూ ఆయనకి ఏమాత్రం అవగాహన లేదనేది కొంతమంది, అంటే తెలుగు మీడియా, అంటే లోకల్ మీడియా అడిగితే మీకు తెలియకపోవచ్చు కానీ నేషనల్ మీడియా అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆయన దగ్గర కనీసం సమాధానం లేదు. నవ్వుల పాలైపోయిన సందర్భాలు ఆ వీడియోలు మనం ఎన్నో చూసాం. అంటే ఈయన దగ్గరికి మినిమం స్టఫ్ లేదన్న విషయం ఆ వీడియోలు చూసిన ప్రతి ఒక్కరికి మనకు అర్థమవుతుంది. అటువంటి మనిషిని ఒక్క ఛాన్స్ అన్న కోసం ఒక్క ఛాన్స్ అని అనుకున్నందుకు ఒక్క ఛాన్స్ ఇచ్చి 5 సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో, రాష్ట్రం ఎంత వెనక్కి వెళ్ళిపోయిందనేది మనందరికీ తెలుసు. ఆ విధంగా ఏంటంటే రాజధాని పోయింది, పోలవరం పోయింది, పోలవరం ప్రాజెక్టులు అన్ని రకాలుగాను వెనకబడిపోయినాయి. ఆ విధంగా మళ్ళీ తెచ్చుకుంటే సర్వనాశనం అవుద్దన్న ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడగలుపుకొని కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి దాన్ని మళ్ళీ ఇప్పుడు 20 లక్షల కోట్ల వరకు ఇప్పుడు పెట్టుబడులు సాధించారండి ఇప్పటి వరకు. ఎందుకంటే గూగుల్ అనేది ఎక్కడొచ్చింది, గూగుల్ మేము ఉండగానే తెచ్చాం, అది మేము ఉండగానే తెచ్చి, ఇది మేము ఉండగానే తెచ్చామని ఇప్పుడు మాట్లాడుతున్నారు. అది మీరు ఉండగా తెచ్చినా కానీ వచ్చింది మాత్రం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే వచ్చారు వాళ్ళు. అంతకుముందు ఎన్నో మాట్లాడతాం. చిరంజీవి గారి సినిమాలు నేను 25 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, కానీ ఇప్పుడు సూపర్ హిట్ అయింది మనశంకర్ వరప్రసాద్ గారు. ఇప్పుడు విషయాల్లో ఇప్పుడు గురించే మాట్లాడాలి కానీ మేము తేవటం వల్లే వచ్చింది అనేది ఏంటంటే వాళ్ళ చేతకంతనం, వాళ్ళ అవగాహన లేని లోపం. అందువల్ల ఏంటంటే వైసీపీ వాళ్ళు మాట్లాడిన మాటలకి, ముఖ్యంగా గుడివాడ అమర్నాథ్ గారు లాంటి బఫూన్ మాటలకి మనం విలువ లేదు. ఆయన మాటలు ఎవరు నమ్మే స్థితిలో లేదు. ఎందుకంటే పెద్ద కంపెనీలు సాధిస్తున్నారంటే మేము అప్పడాల ఒడియాల గురించి మాట్లాడిన మనిషి.